ధ్వజమెత్తారు. అమ్మ ఒడి, ఆసరా, చివరికి రైతు భరోసా లాంటి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నాయంటూ విమర్శించారు. ఖచ్చితంగా ఎన్నికల్లో మరోసారి ఘన విజయంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. విశాఖపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీమిలి నియోజకవర్గం మదరవాడ, పీఎం పాలెం, ఆర్హెచ్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను పబ్లిక్ సెక్టర్గా ఉంచుతామని, మోడీ ఉత్తరాంధ్ర వాసులకు భరోసా కల్పించలేదని విమర్శించారు. సాధ్యం కాని హామీలతో అధికారం కోసం మాయమాటలు చెబుతున్న కూటమిని ప్రజలు నమ్మడం లేదన్నారు. గౌరవనీయులు ముందుగా నాన్నగారికి అవంతి శ్రీనివాసరావు గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చిన మేయర్ గారు, మన ఆడపడుచు మరి హరి వెంకట కుమార్ గారు, అటువంటి వారికి అండగా ఉండాలి, అటువంటి వారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, గెలిపించాలని ఎక్కడ గాడి గుర్తుందో ఖచ్చితంగా ఈవీఎంలో కూడా సౌండ్ చాలా వరకు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మూడోసారి ఎంత అభివృద్ధి ముందుకు సాగుతుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బాగా డీజే ఈరోజు ఎన్నికల ప్రచారంలో కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందుగా వారికి అత్యంత మెజార్టీతో అసెంబ్లీకి పంపించారని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే మన జగనన్న బలపరిచినటువంటి మన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మన విశాఖ ఆడపరిచినటువంటి శ్రీ బొత్స ఝాన్సీ గారిని, అభ్యర్థి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, మచ్చలేనటువంటి నాయకులు, సంస్థ పైకి ప్రజా సేవకులు, ఇక్కడికి వచ్చిన ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా అవసరాన్ని ప్రజల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు కావాల్సినవి చేస్తూ ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రతిపక్షం ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ కుట్రపూరితమైన, మోసపూరితమైన పనులు చేస్తున్నాయి. గతం ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ పనులు చేయలేని వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మేనిఫెస్టోలోని ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో కేవలం పెన్షన్లే కాదు, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇచ్చిన పెన్షన్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వడంతో పాటు వారి ద్వారా ఈరోజు చాలా మంది ఇబ్బందులు పడుతూ వారి అకౌంట్లోని బ్యాంక్ అకౌంట్లో వేసినా అవి తెచ్చుకోలేని పరిస్థితిలోని ఈరోజు వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఎన్నికల ముందు ఏదైతే పెట్టారో బటన్ నొక్కి నేరుగా ఈవేళ ప్రజలకు ఇవ్వాల్సినవి ఈరోజు అమ్మఒడి లాంటి దాన్ని కూడా ఆపారు. అలాగే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసాను కూడా ఆపారు. ఈరోజు అక్క చెల్లెమ్మలకి ఇచ్చే వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే వాటిని కూడా ఈరోజు జగనన్న చేయూత, ఆసరా లాంటివి కూడా ఆపారు. ఇలాంటి నీచ రాజకీయాలు దమ్ము ధైర్యం ఉంటే పేద ప్రజలకి ఇచ్చిన సంక్షేమాలు ఆపి దాంతో ఈరోజు ఓటు దండుకోవడం అనేది చాలా దురదృష్టకరం. నైతిక విలువలు పడిపోయి దిగజారిపోయి ఈరోజు ఓటమి భయంతోనే ఈరోజు అవన్నీ చేస్తూ రెగ్యులర్ గా జరుగుతున్న కార్యక్రమాలను కూడా ఆపడం అంటే చాలా దురదృష్టకరం. ఎంతమందో పేదవారి కడుపు కొట్టి ఈరోజు వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి, మహిళల్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితిని వారు తీసుకొచ్చారు. కాబట్టి రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వారు ఎన్ని సూపర్ సిక్స్లు పెట్టుకున్నా, ఎన్ని విధాలుగా ఏ షణ్ముఖ వ్యూహాలు పెట్టుకున్నా, ఎంతమంది కూటమితో జతకట్టినా అప్డేట్స్ని చూద్దాం.